చేయలేని డ్రామా తెలుసు కదా. డ్రామా చేస్తే కూడా అత్యక్ష ఉండాలి కదా. ఇది రాసిచ్చి ఆ ఎమ్మెల్యే పదవి పోతే అని చెప్పు. ఎమ్మెల్యే పదవి పోతే నిజంగా కూడా రైతులకు అనుకుంటారు, అమ్మా హరీశ్రావు కరెక్ట్ ఇచ్చిందా అనుకుంటారా. 2 పేజీలు రాస్తాడు వాడు, సినిమా స్టోరీ రాసినట్టు. ఏమనుకుంటుండేది మొత్తం అసలు. అంటే తెలంగాణ ప్రజలు అంటే ఎప్పుడు అవలగాలు అవుతారు అనుకో. ఒకసారి అవలగాలు చేసినావు. 2వ టర్ము పోలింగ్ రోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి రైతు బంధు. మా కాంగ్రెస్ పెద్ద లీడర్ ఆయన సత్యనారాయణ రెడ్డి అని జానారెడ్డి కాన్షియస్ కానీ నల్గొండలో ఉంటాడు. మీ ఊళ్ళో కూడా మైనస్ అయింది, జానారెడ్డి ఓడిపోయా, మీ ఓడిపోయా, ఏంది పరిస్థితి అన్న. ఏం చేయమంటే సార్ పోయి 3,90,000 మాఫ్ అవుతున్నట్టు ఎమ్మడే నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అప్పటిదాకా 10 రోజులు జానారెడ్డికి ఓటేయాలని ఆ ఊరంతా నల్గొండలో ఉంటుంది ఫ్యామిలీ. వాళ్ళ భార్య సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఆయన పేరు పులిమామిడి ఊరు. ఆడికి పోయినాక నేను అనుకున్నా సార్ ఒక రాత్రి అందరూ వస్తున్నాయి, 2 రోజుల ముందుకెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది 3,90,000 మాఫ్ అయినట్టు. నేను అనుకున్నారే ఈఎంఐ ఎంతో అంత మనిషికి 2 లక్షలు 3 లక్షలు పోయినాయి కదా, అందరు టీఆర్ఎస్కి అయిపోని చెప్పి అన్నాడు. ఆయన 30 ఏళ్ళకి వెళ్ళి జానారెడ్డికి రైట్ హ్యాండ్. అట్లా రెండోసారి అది, మొదటిసారి దళితులు ముఖ్యమంత్రి. ఇదేమో మెయిన్ మోసాలే. ఇక 100 మోసాలు ఉన్నాయి చెప్తున్నా కదా. నేను అందుకనే చెప్తున్నా, రామారావు నువ్వు పోయి మీ యజమాని దగ్గర కూర్చొని కనీసం ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుని ఎన్నుకోలే కదా. మేము ప్రతిపక్ష నాయకుడిని బట్టి విక్రమం పెడితే ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా? ఆ హోదా ఉంటే గడుకోసారి ఆయన లేస్తే ఈయన లేవాలి సీఎం అని చెప్పి 13 మందిని మార్కెట్లో కొన్నట్టు పొందివి. ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ఎంఐఎంను కూర్చోబెట్టాం. ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 సార్లు అధికారంలోకి వచ్చి మోసపోయినాం. ఇవాళ మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు దళితుడు, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, పవర్ మినిస్టర్, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ దళితుడు. మీకు ఒకటే చెప్తున్నా, నీకా రాదు ఇస్తెక్కినా నమ్ముతారా? నువ్వు రిటైర్ అయ్యే ముందు, నీ పార్టీ దుకాణం బంద్ అయ్యే ముందు ఒక్కటైనా మంచి పని చేసి ఆ దళితుని ప్రతిపక్ష నాయకుని పెట్టు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఎవరు కూడా పోటీ చేయలేదు. ఈ జైల్లో చుట్టే తిరిగే బెయిల్ వస్తుందా? అది పాడా. ఆ బెయిల్ ఎప్పుడు చూసుకోవాలి, ఎడ పోటీ చేయాలి. వారు ఏమన్నారు అంటే ఆమె పేరు చెప్పగానే ఫస్ట్ ఏమో కోర్టుకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నాడు. చాలామంది ఉన్నారు ఎగ్జామ్స్ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు చూసుకుంటారు, తాత ముత్తాతలు చూసుకుంటారు, పక్కింటి రోజు చదివిస్తారు అన్నారు. రెండోసారి ఏం చెప్పిన నాకు బీపీ ఉంది, ఆ రోగం ఉంది, 14 రకాల రోగాలు పెట్టింది, దాన్ని రిజెక్ట్ చేసాను. మూడోసారి ఏం పెట్టింది బెయిల్ పిటిషన్లో అభిషేక్ సింగ్ అని ఆర్గ్యుమెంట్కి 1 కోటి 2 కోట్లు తీసుకుంటాడు ఏదో. మూడోసారి ఏం పెట్టిందామా, నేను స్టార్ క్యాంపెయిన్ నా ప్రచారం చేయాలి బెయిల్ అన్నది. ఏం లేదు, ఫోన్ తీసుకెళ్ళి మే 7 వరకు నన్ను లోపడేసాను.